నెల్లూరు జిల్లా రూరల్లోని జొన్నవాడ రోడ్డు, రాజగోపాలపురం, కొండ్లపూడి పంచాయతీ నందు ఘనంగా గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ విహార ట్రస్ట్ అనాథాశ్రమ మరియు గోశాల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు నుండి శ్రీ పూజ్య భిక్షు సిద్ధరకిత గారు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ అరవరాయప్ప నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గౌతమ్ బుద్ధ వాకర్స్ సెక్రటరీ కెవి రమణయ్య, గౌరవ అధ్యక్షులు రఘు, కృష్ణారావు, మన్యం శ్రీనివాసులు, దయాకర్ రావు, కొండలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనార్దన్, రత్నాకర్, సీనయ్య, స్థానిక గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చెడు అలవాటు అనుకుంటే నువ్వు చెడిపోతావు. కాదు, నేను చదువుకోవాలి, తల్లిదండ్రులు మంచి పేరెంట్స్ కావాలి, కలెక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే మీరు దానికి చేరుకోగలరు. కూర్చొని ఆ బుద్ధి దగ్గర లేకపోతే గుళ్ళోనో మసీదులో చర్చిలో కూర్చొని నేను డాక్టర్ కావాలి, నేను డాక్టర్ కావాలని చదువుతాను. సంతోషంగా ఉండాలని ఏం చేయాలి? పక్క వాళ్ళతో స్నేహంగా ఉండాలి, పక్క వాళ్ళతో ప్రేమగా ఉండాలి, కొట్లాడుకోకూడదు, ఎవరి యొక్క వస్తువులు కూడా మనం దొంగతనం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, చెడు సహవాసాలు చేయకూడదు, చెడు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, చెడు అలవాట్లు మనం జీవించాలి. ఎందుకంటే మనం ఆనందంగా సంతోషంగా జీవిస్తాం. ఇది బుద్ధవాడి ధర్మం. మీరందరూ కూడా చదువుతున్నారు కదా, మంచి చదువుతారా? ఏమనుకుంటున్నారు మీరందరూ? బాగా సౌండ్ వస్తుంది, తగ్గిస్తే కవర్ ఎక్కువ ఎక్కువ ఎక్కువ. బుద్ధుడు చెడు కోరికలను వద్దన్నాడు, మంచి కోరికలు కోరుకో. ఆ మంచి కోరికల్ని మనం సాధించుకోవడానికి కష్టపడి చదవాలి. కష్టపడి చదవని మనం పాస్ అవుతామా? అవుతారా? కష్టపడకుండా చదవకుండా పాస్ అవుతారా ఎవరన్నా? మనం టీచర్ చెప్పింది శ్రద్ధగా విని వాటిని మళ్ళీ మనం ఒకసారి ఇంటి దగ్గర చదువుకొని మనసులో ఎప్పుడైతే మనం వాటిని ఉంచుకుంటామో అప్పుడే మనం మంచిగా విద్యార్థులాగా అవుతాం. ఒకటే ఉండాలి కోర్సు. ఏదో డిగ్రీ వస్తే చాలు, ఏదో స్టాఫ్ నర్సు లేదా టైపిస్టు అది చాలు అనుకోకూడదు. మనం మన గోల్ ఇప్పుడు కూడా మనం ఎట్లుండాలి? డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఈ సైన్యానికి అధ్యక్షుడు అవ్వాలి, ఈ దేశం. మన దగ్గరలోనే మనకు శ్రీహరికోట ఉంది కదా సార్. శ్రీహరికోట దగ్గర ఏం చేస్తారు? రాకెట్లు పంపిస్తుంటారు సైంటిస్ట్. అక్కడ పంపించాలంటే మనం మీలా చదువుకున్న వాళ్ళే, ఎక్కడి వచ్చిన వాళ్ళు కాదు. మీలోనే ఉన్నారు ఆ సైంటిస్టులు, మీలోనే ఆ డాక్టర్లు ఉన్నారు, మీలోనే ప్రధానులు ఉన్నారు, మీలోనే ముఖ్యమంత్రులు ఉన్నారు, మీలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరే తయారవ్వాలి. దానికి మీరు బాగా చదువుకోవాలి. బుద్ధవాడు చెప్పినటువంటి ఈ సూత్రాలు అయితే ఉన్నాయో, చెడు మాట్లాడుతూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఒకరిని హింస చేయకుండా ఉంటాం, చెడు అలవాటు లేకుండా ఉంటాం, కష్టపడి చదువుకోవటం ఎప్పుడు చేస్తామో మనం సంతోషంగా హాయిగా జీవనాన్ని మనం కొనసాగిస్తాం. మరి మీరందరూ కూడా మంచి చదువుతారా? దొంగతనాలు చేస్తారా? అబద్ధాలు ఆడతారా? కూతురు మాట్లాడతారా? కొట్లాడుకుంటారా? మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారా? టీచర్ల మాట వింటారా? చదువుకుంటారా లేదా తాయితం పెట్టుకుంటారా? పూజలు చేస్తే మీరు చదువుకోరు, మీకు డిగ్రీలు రావు. చదువుకుంటే డిగ్రీలు వస్తాయి, స్కూల్కి వెళ్తేనే డిగ్రీలు వస్తాయి. మీరు ఎప్పుడు కూడా మంచి జీవనాన్ని ఆనందంగా కష్టపడి మేము పనిచేస్తేనే మనం
జీవితంలో పైకి వస్తాం. కష్టపడకుండా మన కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు, చాలా మందిని పరీక్షలు రాయకుండా పాస్ చేశారు. వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్ అంతా ఫెయిల్ అయ్యారు. ఇందువల్ల వాళ్ళ ఫౌండేషన్ చదువుతారు. కష్టపడి మనం చేయాలి, మంచి జీవనాన్ని కలిసి ఉండాలి, మంచి పౌరులుగా తయారవ్వాలి. ఓకేనా? అందరూ కూడా మంచి బుద్ధమైనటువంటి ఆ సూత్రాలను ఉండుకుంటూ జీవితంలో కష్టం నుండి బయటపడుతూ జీవితాన్ని మీరందరూ కూడా సుఖంగా ఉండాలని, ఆనందంగా జీవించాలని చెప్పేసి మంచి అభివృద్ధి చెందాలని, ఈ సమాజానికి సేవ చేసే విధంగా మంచి కార్యక్రమాలు. హలో, పిల్లలందరికీ ధన్యవాదాలు. ఈ స్కూల్ పిల్లలు ఈ గౌతమ్ బుద్ధ వాకర్ ఇష్టం వచ్చిన దానికి వాళ్ళ చిన్నపిల్లలకి బాగా ఈ విషయం అంతా సేకరించుకొని బాగా దాన్ని డెవలప్ చేసుకొని బాగా చదువుకొని ఉండాల్సిందిగా మన గురువు గారు చెప్పినట్టుగా ప్రార్థిస్తున్నాం. ఈ గౌతమ్ బుద్ధ వాకర్ అసోసియేషన్ మన స్వతంత్ర పార్కులో ఉంది. దానికోసంగా మన రాయప్ప గారు దీన్ని ఇక్కడ మనకి గౌతమ్ బుద్ధ ఫౌండర్ దీన్ని చేసుకుని ఇక్కడ మన కట్టాలని ఇక్కడ వాకర్ అసోసియేషన్ తరఫున దీన్ని నిర్ణయించుకున్నాం. దీనికి ఇక్కడ పేద పిల్లలకి అనాథులకి అందరికి కూడా దీని గోశాల కానీ అన్నీ అరేంజ్ చేయాలని, ఆ గౌతమ బుద్ధుడి కాంక్ష మనకు ఉండాలని కోరుకుంటూ గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్ తరఫున రాయప్ప గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క మాట మీరు శ్రద్ధగా విన్నారు కదా, పాటిస్తారు కదా. ప్రతి విషయం పాటించి మంచి పౌరులు, మీరు నేటి పౌరులే రేపటి బాలులే రేపటి పౌరులుగా మీరు తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. సార్ చెప్పి గురువు గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మీరు వింటారా? అదే మంచి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మన గౌతమ బుద్ధ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఈ కార్యక్రమం మన గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన అరవరాయప్ప గారు ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. అందువల్ల మీరు శ్రద్ధగా విని కార్యక్రమం పూర్తి చేసుకొని హ్యాపీగా ఇళ్ళకి పోవాలని కోరుకుంటున్నాను. వందనాలండి. నా పేరు బాలచందర్, చర్చి పాస్టర్ని. మా అన్న రాయప్ప గారు ముఖ్యంగా ఒక ఉద్దేశం, గోశాల అనాథాశ్రమం సంకల్పం గొప్పదైతే వాక్శుద్ధి కలుగుతుందనేది మన పెద్దల. ముందుగా మనం శ్రీ అరవరాయప్ప గారు మాట్లాడతారు. మొదటగా ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి నమస్కారాలు. కొమ్మపూడి గ్రామస్తులు మేము బుద్ధుడి గురించి గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్ పెట్టి ఉన్నత శిఖరాలకి ఎక్కాం. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, గౌతమ బుద్ధ అసోసియేషన్ వాకర్ అసోసియేషన్ పెట్టాలన్నప్పుడే మాకు థాట్ వచ్చింది బుద్ధుడు. ఆ బుద్ధుడిని మేము తీసుకొని ప్రయాణంలో అక్కడ పార్కులో సక్సెస్ అయ్యాం. అది ఎంతవరకు సక్సెస్ అయ్యామంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఒకసారి సపోర్ట్ ఉంటారు. గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అంటే మేము చేసే కార్యక్రమాలు అబద్ధాలు చెప్తే రాలేదు, నిజం చెప్తే వచ్చింది. మంచి పనులు చేస్తే వచ్చింది, పేదలకు సహాయం చేస్తే వచ్చింది. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ అవార్డు వస్తే ఇంటర్నేషనల్ అవార్డుకి మేము సంతోషపడలేదు. అయితే ఇంకా మేము ఏం చేయాలనుకున్నాం, మా ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఇంకా పేదలు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలి. ఎలా సహాయం చేయగలుగుతాం? ఒక బుద్ధుడు మార్గం ఏంటంటే శాంతియుత మార్గం. ఆయన మార్గంలో మేము నడిచే బిడ్డలుగా మేము ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రజల్లో మేము ఏం చేయాలనుకుంటున్నాం. అయితే ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ కాడ పక్కన చేరి వాళ్ళకి అబద్ధం ఆడడం మానేయాలి. మత్తు తాగకూడదు, సిగరెట్లు కానీ మందు కానీ తాగకూడదు. ఇవన్నీ మేము ఎక్కడో ఉండి చెప్పే అది కుదరదు. దగ్గర ఉండి మీరు తమలపాకు వేసుకోకూడదు, ముక్కుముడి వేసుకోకూడదు, మీరు తాగకూడదు, కళ్ళు తాగకూడదు. ఇవన్నీ మేము బుద్ధుడు ఆలోచనతో వచ్చిన మేము కొంతమందినైనా మేము మార్చాలి.
ముందు మేము మారాం, మేము కూడా అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళమే, మేము మనుషులమే, మేము వయసులో అన్నీ చేసిన వాళ్ళమే. అయితే మార్పు చెందాలి. ఆ మార్పు ఎక్కడ వస్తుంది అంటే బుద్ధుల్లో వస్తుంది. ఆ బుద్ధుడిని తీసుకుంటే మార్పు వస్తుంది. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మత్తు తీసుకోకూడదు. మత్తు అంటే తమలపాకు కూడా మత్తే, ముక్కుబడి కూడా మత్తే, గుట్కాలు మత్తే. వీటితోటి ఈ కళ్ళు తాగడం, ఈ సారాయి తాగడం, ఈ చీప్ లిక్కర్లు తాగి ఎక్కువ మంది పేదలు చచ్చిపోతున్నారు. దీనికి వాళ్ళు చచ్చిపోతే బిడ్డలు అనాథులైపోతున్నారు. కారణం ఏంటంటే ఈ మందు వల్ల, ఈ తిరంగాల వల్ల ఎంత బొగ్గులంతా చిగిపోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకన్నీ ఏం చెప్పాలి, ఏం చేయాలి అంటే ఒక మార్గంలో నడవాలి. ఆ మార్గంలో మనం నడిపించాలి. ఆ మార్గమే బుద్ధ మార్గం. బుద్ధ మార్గంలో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ఏ కులం లేదు, మనిషి అంతా ఒకటే. ఒక బౌద్ధ మతం మాత్రమే అందరూ సమానమని చెప్పిన మాత్రం బుద్ధుడు మాత్రమే. ఆయన రాజు అయినప్పటికీ శాంతి మార్గంలో నడిచి ఆయన ఊహించుకోలేదు. ఆయన జీవితాన్ని ఆయన అనుభవించి చెప్పాడు, నేను ఒక మార్గంలో నడిచాను, ఆ మార్గం మీకు నచ్చితే నడవండి, అది ప్రకృతిని ప్రేమించే మార్గం. నీవు నీ టెన్షను, నీ జీవితం మార్పు చెందితే నువ్వు ఈ ప్రకృతిని ప్రేమిస్తావు, ప్రకృతిని ప్రేమిస్తే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు, నువ్వు జీవిస్తే ఈ లోకము సశ్యామలంగా ఉంటుంది. అలాంటి మార్గంలో నడవాలి అని శాంతి బోధన చెప్తే ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. భారతదేశంలో పుట్టిన మన దేవుడు, మనవాడు, మన రాజు ఆయన భారతదేశంలో ఆయన ఏదో ఒక రక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు పెట్టుండారయ్యా పక్కన అని చాలా మందిని అడిగితే, ఆయన చూస్తే మాకు ట్రస్ట్ తగ్గదు, చూస్తే తగ్గదు, ఆచరిస్తే, అలా నడిస్తే, అబద్ధపడకపోతే, నువ్వు తాగుడు తాకపోతే, నువ్వు వ్యభిచారం చేయకపోతే, నీలో మార్పు వస్తే, ఆయన చెప్పిన బోధన నువ్వు వింటే, నువ్వు అనుసరిస్తే, నువ్వు కూడా ప్రశాంతమైన జీవితం వస్తుంది, నువ్వు కూడా బాగుపడిపోతావు. నేను వ్యభిచారం చేశాను అనుకో, వ్యర్థం, చెప్పడానికి పనికి వ్యర్థం. నేను చెప్పి దొంగతనం చేశాను అనుకో, వ్యర్థం. అంటే మార్పు చెందాలి. మార్పే బుద్ధుడు. ఈ దేశానికి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే శాంతి మార్గం కావాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా బుద్ధుడి వైపు చూస్తుంది, బుద్ధుడిని అనుసరిస్తున్నారు. కానీ మనం కూడా మార్గంలో నడుద్దాం, మనమంతా బుద్ధి మార్గంలో నడుద్దాం, జ్ఞానమైన మార్గంలో నడుద్దాం, అజ్ఞాన మార్గాన్ని వదిలేద్దాం. జ్ఞాన మార్గం ఎక్కడ ఉంటుందో ఆ మార్గం అవుతాం. ఏ దేవుడిని తిట్టకూడదు, ఏ దేవుడిని మనం దూషించకూడదు. మనం నడవాల్సింది మాత్రం మన సక్కమైన మార్గంలో నడవాలి. ఎవరు మనకు శత్రువులు కాదు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మనల్ని ఎవరైతే దగ్గర తీస్తారో, మనం ఎవరితో ఉంటామో, మనల్ని ఎవరైతే దగ్గర తీసుకొని మన పక్కన పెట్టుకుంటారో వాళ్ళే మన మనుషులు. వాళ్ళతో మనం ప్రయాణిస్తాం, మంచి మార్గంలో నడుపుతాం, మన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపిస్తాం, మనం మంచి మార్గంలో నడుస్తాం, మంచి ఆహారం తింటాం, చెడు మార్గాన్ని వదిలేదాం. ఇలాంటి మార్గాలు నడవడానికి, ఇలాంటి ఆశయాలు ఉండడానికి మీ అందరికీ అవసరం. మేము ఈ ఊరికి వచ్చాం, ఊరికేనే రాలేదు. ఈ ఊరికి వస్తే మేమేం చేస్తాం, మొట్టమొదటిసారి పిల్లలకి స్కూల్ ఉంది, మేము ట్యూషన్ పెట్టిస్తాం. రెండు, ఈ పిల్లలకి అందరికీ, ఆడపిల్లకాయలకి అందరికీ ఏది నేర్చుకుంటారో మిషన్ కుట్టేది నేర్పిస్తాం, నేర్చుకున్న వాళ్ళకి మిషన్ ఇస్తాం. రెండోది సామాన్య గడ్డలు తయారు చేపిస్తాం, ఆ నేర్చుకున్న వాళ్ళకి పని ఇప్పిస్తాం. అలాగే వైన్ పొత్తులు తయారు చేపిస్తాం, అవి మార్కెటింగ్ చేసుకొని నేర్పిస్తాం. అర్థమైందా? ఇవన్నీ కూడా కేకులు తయారు చేసి నేర్పిస్తాం. ఫ్యాక్టరీలకు పనికి పోతారు, ఎక్కడికి పోయినా 2000 రోజుకి. అంటే మనం ఎక్కడున్నామంటే ఊరికినే చాప్ పిల్ల చిక్కద్దా, ఊరికినే ఏదన్నా చిక్కద్దా అని ఆస్తున్నాం కాదు. చంద్రమండలంలోకి మానవుడు వెళ్తున్నాడు, మనం కూడా ప్రయాణిద్దాం, మన జ్ఞానాన్ని పెంచుకుందాం. మన జ్ఞానం ఎక్కడైతుందో మనకు సంపద. మనం ధనవంతులమే. మనం పుట్టుకతో పేదలం అయినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
మనకి కానా రిజర్వేషన్ ఇచ్చినాడు, చాలా మంచి మార్గాన్ని నడిపించున్నాడు. మన అందరికి హక్కులు ఉన్నాయి. మీరందరూ చదివితే అందరికి ఉద్యోగాలు వస్తాయి, కానీ చదవాలి. నిన్న మన సీరయ్య వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పాప ఇంటర్మీడియట్ అంట, పెళ్ళి అయిపోయింది. బాధపడ్డా. ఏమయ్యా అంటే ఒక బిడ్డ తల్లి అంటుంది, అమ్మ అట్ట కాదమ్మా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, కోర్సు చేస్తే సార్ నేను నర్సింగ్ చేసినా 30,000 60,000 వస్తుంది. తర్వాత నువ్వు బాగుపడుతావు, నీకు మంచి తిండి తింటావు, మంచి బట్టలు కట్టుకుంటావు, నువ్వు బండి బైక్లో పోతుంటావు. అన్నీ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఇట్టే ఉండదు కాదు. అంటే నేను 6 నెలల తర్వాత నేను ట్రైనింగ్ పోతాను సార్ అన్న. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, ఆ అమ్మాయి కానీ 6 నెలల తర్వాత వస్తే మేము బిఎస్ నర్సింగ్ చేపిస్తాం. మీ అందరూ ముందు చెప్తున్నాం. ఎందుకంటే మనలో మార్పు రానిది, మనం మారము. ముందు మనం మారాలి, మనం జ్ఞానం వైపు ఉండాలి. ఇక్కడ అనాథాశ్రమం పెడుతున్నాం. అనాథాశ్రమం ఎందుకు పెడుతున్నాం అంటే అనాథులు ఉన్నారు కనుక. అనాథులకి పెట్టాల్సినంత అవసరం లేదు. ఏ తల్లిదండ్రుల్ని బిడ్డలు వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు తాగుతున్నారు, కానీ బిడ్డలు తల్లిదండ్రులు తాకలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. బిడ్డలు 10 మంది బిడ్డలైనా ఒక తల్లి తండ్రి ఇద్దరు ఒకరోజు పూండు పస్తుండు, రెండో రోజు పెట్టు ఎట్టా ఒకటి చదివిపిస్తారు. ఆ పెద్దయిన ఆ బిడ్డలు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే ఆ ముసలోళ్ళు చూసేవాళ్ళు ఒక్కరు లేరు. ఆ దారుణమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. అందుకు ఇక్కడ గౌతమ్ బుద్ధ అనాథాశ్రమం పెడుతున్నాం. ఈ అనాథాశ్రమం ఎవరైతే దిక్కులేని బిడ్డలు ఉన్నారో, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, తల్లి చనిపోయిన వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళకి మేము మా బిడ్డలుగా మేము సాకుతాం. ఈరోజు మేము అందరి ముందు ప్రమాణం చేస్తాం. మేము ఎవరైతే బిడ్డలు లేకుండా, తల్లిదండ్రులు లేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలకి మేము తండ్రి, మేమే చదివిస్తాం, మేమే సాకుతాం. అలాంటి ఆలోచనతో, అలాంటి మార్గంతో ఇక్కడికి వచ్చాం. కానీ మాకు శ్రీనివాసులు అతను చోటిచ్చిన పేరు రత్నాకరు, సర్పంచ్ గారు, వీళ్ళు ముగ్గురు నాకు ముందుకు రండి సార్ కొద్దిగా. వీళ్ళు ముగ్గురు నాకు నేను అనుకున్న ఆశయాలకి, ఆలోచనకు వీళ్ళు ముగ్గురు మనకి సహకరించారు. ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డానికి ఇంకా కొంత కరుణాకర్ చేతిలో కొద్ది పని ఉంది. ఆయన సహకరిస్తే మనకి ఆ పని కూడా అయిపోద్ది. అది కూడా నా కోసరం, నా బిడ్డల కోసరం అయితే కాదు. మనం అందరం ఏమంటున్నామంటే పేదరిక నిర్మూలన జరగాలంటే మాటలతో కాదు, మనం చేతలతో చూపించాలి. మనం అందరూ చెయ్యేస్తే ఈరోజు మీరందరూ ఎంతమంది ఉన్నారు, మీరందరూ వచ్చి అనాథాశ్రమానికి ఒక్క రాయి ఇస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ అనాథాశ్రమం లేచిపోతుంది. ఒక్కొక్క రాయ, ఒక సిమెంట్ ఇటుక రాయి వేస్తే, అట్లాగనే ఒక ఇటుక రాయి వేసి చేస్తే, ఇటుక రాయి కూడా లేదనుకో, ఒక గంట వచ్చి పని చేస్తే ఆ ఆశ్రమం లేస్తుంది. ఆశ్రమం లేస్తే మనలాంటి బిడ్డలు, మనకన్నా తిండి ఉంది, తిండి లేని బిడ్డలకి, దిక్కు లేని బిడ్డలకి, అమాయకులకి, చెయ్యకాలు పడిపోయిన వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి అంత అన్నం పెడదాం. పెడదామా? చెప్పండి, అందరూ చెప్పాలి. పెడదామా అంత అన్నం అందరికి? మనకి లేని వాళ్ళకి అంత అన్నం పెడదాం. అన్నం పెట్టడానికి మనం కూడా అందరితో కలిసి ఉన్నాం. నీ అన్నంలో 3 పూట్లు తింటున్నావు, లేకపోతే ఒకరికి ఇవ్వమని దేవుడు చెప్పాడు. తెలుసా మీకు? ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు బతుకుతాడు. అలాగా మనం జీవితంలో లేని వాళ్ళ కోసం మనకన్నా దేవుడు మన కళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని బాగుంచాడు. అవి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీద్దాం. వాళ్ళు మన మనుషులే కదా. దానికి మళ్ళీ కులాలు అంటం పెట్టకండి. పేదరికం అంటే పేదరికమే. వాడు ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఇక్కడ గౌతమ్ బుద్ధ అనాథాశ్రమంలో కులాలు మతాలకి లేనిది అనాథాశ్రమం. అది ఏ కులం అనేది ఉండదు దానికి. మనిషి కులం, మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడు, మనిషి బాధల్లో ఉన్నాడు, వాళ్ళకి మేము హక్కును తీసుకొని వాళ్ళకి సేవ చేయడానికే ఇక్కడ ప్రారంభిస్తున్నాం. మన సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, ఈయన కూడా మనకు కొద్దిగా అండగా ఉన్నాడు. ఈయన కూడా మనసు మారి
మంచి మార్గాన్ని నడిచి మనం అందరం కలిసి చేస్తాంటే ఈయన అనుకుంటే ఇక్కడ అయిపోద్ది పని. అర్థమైందా? ఈయన 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 మనస్తత్వం నాకు కలవడంలోనే ప్రేమతత్వం అర్థమైంది. రిసీవ్డ్లోనే ఒక వ్యక్తిని ఎవరైనా సరే ఫస్ట్ మాట్లాడేటప్పుడు చూసేటప్పుడే తనలో ఉన్న భావన అర్థం అవుతుంది. అంటే ఇతను ఇష్టపడుతున్నాడా లేదా, ఇతను దగ్గరకు వస్తున్నాడా లేదా, ఇతను ఇది తీసుకుంటాడా లేదా, ఇతను మన మాట ఇష్టపడతాడా లేదా. అలాగా మనం అందరం ప్రయాణిద్దాం. అబద్ధాలు లేకుండా, మోసం లేకుండా, దగా లేకుండా, మనకన్నా పేదలకి అంత అన్నం పెడదాం. మనం అలాంటి మార్గాన్ని మనం నడుద్దాం. మీరందరూ బాగా చదువుకుంటే మీ ఎవరికైనా సరే పుస్తకాలు లేకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా గౌతమ్ బుద్ధ అనాథాశ్రమంలో చెప్పి మీకు అన్నీ మేము కొనిస్తాం. ఓకేనా? ఎవరికైనా సరే పలకలు ఏదైనా పుస్తకాలు లేవైనా మీరు ఎవరు వచ్చి మాకు చెప్తే మేము మీకు కొనిస్తాం. ఇది మేము ఈరోజు ఇక్కడ ఈ మెయిన్ సెంటర్లో బుద్ధుడి విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే బుద్ధుడు ఎలాంటి శాంతి మార్గంలో నడుస్తున్నాడో, ఎవరితో గొడవ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అనిపించాడో అలాంటి జీవితం మనం అందరం అనుభవించాలి. అలాంటి మార్గంలో నడుద్దామని మనం అందరం ఒక దీక్ష పెట్టుకొని బుద్ధుడు మార్గాన నేను చెప్తాను, మీరందరూ ఆ మాట అనాలి. నడుద్దాం నడుద్దాం బుద్ధుడు మార్గాన, నడుద్దాం 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 నడుద్దాం. ఇది కూడా మనకు సహకారాన్ని ఇస్తుంది, అది మంచిది. చూడండి ప్రకృతి ఖచ్చితంగా మనకు మనిషికి చూడండి పని కానీ మొదలు పెడితే ఎన్ని అవంతరాలు తాత్కాలికంగా వచ్చినా పూర్తిగా విషయము అనుకున్న వాళ్ళది చేరు. అందుకే ఇక్కడ ఉద్దేశం మంచిది కాబట్టి చాలా అనుకున్న దానికన్నా ప్రారంభోత్సవం శంకుస్థాపన జరుగుతుంది. ఇంకా ఇంకా అద్భుతమైన కార్యక్రమం చేయడానికి కూడా గౌతమ బుద్ధుడు ఖచ్చితంగా సహకరించాలని, ఎందుకంటే హైదరాబాద్ మన గురువు గారు ఇక్కడ ఆయన ఎంతో సమయం వెచ్చించి మనకోసం వచ్చి ఇక్కడ ఉన్నట్టు చిన్న కార్యక్రమం చూడండి ఆశీస్సులు అందించడానికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు గారు. థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడ అందరికి కూడా సదుద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కనుక సహకారం ఉండాలి. ముఖ్యంగా గౌతమ బుద్ధుని ఉద్దేశములు, ఆలోచనలు కూడా మరింత విస్తృతంగా చేయడానికి దోహదపడుతుందని నేను మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చూడండి మేడం, చప్పట్లు కొట్టండి అందరూ. ప్రాముఖ్యత కలిగినటువంటి గౌతమ బుద్ధుడు అంటే నాకు వన్ ఆఫ్ ద రోల్ మోడల్. నాకు సార్ గౌతమ బుద్ధుడు. అటువంటి బుద్ధుడి యొక్క ప్రబోధాలు మనకి అందుబాటులో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన గురువు గారికి నమస్కారం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పిల్లలకి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గౌతమ సారు చాలా డీటెయిల్స్ గా చెప్పారు. గౌతమ బుద్ధుడు అంటే జీవితానికి ఒక సత్యమూర్తి, ఒక మార్గదర్శి, ఒక సత్యాన్వేషణ యోగి. బోధనలు వింటే ప్రపంచంలో ప్రతి నలుగుల బుద్ధుని గురించి తెలియని వాళ్ళు, అతని బోధనల గురించి తెలియని వాళ్ళు ఏ ఒక్కరు ఉండరని నా అభిప్రాయం. అటువంటి గొప్ప మహానుభావుడి యొక్క స్టాచ్యూ ఇక్కడ నిర్మిస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను తీసుకున్న వాళ్ళ లైన్ వచ్చేసేయండి. దాన్న రా ఒకటి వచ్చేసి ఇక్కడ నిలబడి వచ్చిన లెట్ వచ్చేసేయండి. శ్రీ అరవరాయపు గారు మాట్లాడతారు. మొదటగా ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి నమస్కారాలు. కొమ్మపూడి గ్రామస్తులు మేము బుద్ధుడి గురించి గౌతమ బుద్ధ వాకర శోషణ పెట్టి ఉన్నత శిఖరాలకి ఎక్కాం.
ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, గౌతమ బుద్ధ అసోసియేషన్ వాకర్ అసోసియేషన్ పెట్టాలన్నప్పుడే మాకు థాట్ వచ్చింది బుద్ధుడు. ఆ బుద్ధుడిని మేము తీసుకొని ప్రయాణంలో అక్కడ పార్కులో సక్సెస్ అయ్యాం. అది ఎంతవరకు సక్సెస్ అయ్యామంటే ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఒకసారి సపోర్ట్ ఉంటారు. గౌతమ బుద్ధ వాకర్ అసోసియేషన్కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అంటే మేము చేసే కార్యక్రమాలు అబద్ధాలు చెప్తే రాలేదు, నిజం చెప్తే వచ్చింది. మంచి పనులు చేస్తే వచ్చింది, పేదలకు సహాయం చేస్తే వచ్చింది. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ అవార్డు వస్తే ఇంటర్నేషనల్ అవార్డుకి మేము సంతోషపడలేదు. అయితే ఇంకా మేము ఏం చేయాలనుకున్నాం, మా ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఇంకా పేదలు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలి. ఎలా సహాయం చేయగలుగుతాం? ఒక బుద్ధుడు మార్గం ఏంటంటే శాంతియుత మార్గం. ఆయన మార్గంలో మేము నడిచే బిడ్డలుగా మేము ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రజల్లో మేము ఏం చేయాలనుకుంటున్నాం. అయితే ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ కాడ పక్కన చేరి వాళ్ళకి అబద్ధం ఆడడం మానేయాలి. మత్తు తాగకూడదు, సిగరెట్లు కానీ మందు కానీ తాగకూడదు. ఇవన్నీ మేము ఎక్కడో ఉండి చెప్పే అది కుదరదు. దగ్గర ఉండి మీరు తమలపాకు వేసుకోకూడదు, ముక్కుబడి వేసుకోకూడదు, మీరు తాగకూడదు, కళ్ళు తాగకూడదు. ఇవన్నీ మేము బుద్ధుడు ఆలోచనతో వచ్చిన మేము కొంతమందినైనా మేము మార్చాలి. ముందు మేము మారాం. మేము కూడా అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళమే, మేము మనుషులమే, మేము వయసులో అన్నీ చేసిన వాళ్ళమే. అయితే మార్పు చెందాలి. ఆ మార్పు ఎక్కడ వస్తుంది అంటే బుద్ధుల్లో వస్తుంది. ఆ బుద్ధుడిని తీసుకుంటే మార్పు వస్తుంది. అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మత్తు తీసుకోకూడదు. మత్తు అంటే తమలపాకు కూడా మత్తే, ముక్కుబడి కూడా మత్తే, గుట్కాలు మత్తే. వీటితోటి ఈ కళ్ళు తాగడం, ఈ సారాయి తాగడం, ఈ చీప్ లిక్కర్లు తాగి ఎక్కువ మంది పేదలు చచ్చిపోతున్నారు. దీనికి వాళ్ళు చచ్చిపోతే బిడ్డలు అనాథులైపోతున్నారు. కారణం ఏంటంటే ఈ మందు వల్ల, ఈ తిరంగాల వల్ల ఎంత బొగ్గులంతా చిగిపోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకన్నీ ఏం చెప్పాలి, ఏం చేయాలి అంటే ఒక మార్గంలో నడవాలి. ఆ మార్గంలో మనం నడిపించాలి. ఆ మార్గమే బుద్ధ మార్గం. బుద్ధ మార్గంలో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ఏ కులం లేదు, మనిషి అంతా ఒకటే. ఒక బౌద్ధ మతం మాత్రమే అందరూ సమానమని చెప్పిన మాత్రం బుద్ధుడు మాత్రమే. ఆయన రాజు అయినప్పటికీ శాంతి మార్గంలో నడిచి ఆయన ఊహించుకోలేదు. ఆయన జీవితాన్ని ఆయన అనుభవించి చెప్పాడు, నేను ఒక మార్గంలో నడిచాను, ఆ మార్గం మీకు నచ్చితే నడవండి. అది ప్రకృతిని ప్రేమించే మార్గం. నీవు నీ టెన్షను, నీ జీవితం మార్పు చెందితే నువ్వు ఈ ప్రకృతిని ప్రేమిస్తావు. ప్రకృతిని ప్రేమిస్తే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. నువ్వు జీవిస్తే ఈ లోకము సశ్యామలంగా ఉంటుంది. అలాంటి మార్గంలో నడవాలి అని శాంతి బోధన చెప్తే ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. భారతదేశంలో పుట్టిన మన దేవుడు, మనవాడు, మన రాజు ఆయన భారతదేశంలో ఆయన ఏదో ఒక రక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు పెట్టుండారయ్యా పక్కన అని చాలా మందిని అడిగితే, ఆయన చూస్తే మాకు ట్రస్ట్ తగ్గదు, చూస్తే తగ్గదు, ఆచరిస్తే, అలా నడిస్తే, అబద్ధపడకపోతే, నువ్వు తాగుడు తాకపోతే, నువ్వు వ్యభిచారం చేయకపోతే, నీలో మార్పు వస్తే, ఆయన చెప్పిన బోధన నువ్వు వింటే, నువ్వు అనుసరిస్తే నువ్వు కూడా ప్రశాంతమైన జీవితం వస్తుంది. నువ్వు కూడా బాగుపడిపోతావు. నేను వ్యభిచారం చేశాను అనుకో, వ్యర్థం, చెప్పడానికి పనికి వ్యర్థం. నేను చెప్పి దొంగతనం చేశాను అనుకో, వ్యర్థం. అంటే మార్పు చెందాలి. మార్పే బుద్ధుడు. ఈ దేశానికి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరైనా సరే శాంతి మార్గం కావాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా బుద్ధుడి వైపు చూస్తుంది, బుద్ధుడిని అనుసరిస్తున్నారు. కానీ మనం కూడా మార్గంలో నడుద్దాం. మనమంతా బుద్ధి మార్గంలో నడుద్దాం, జ్ఞానమైన మార్గంలో నడుద్దాం. అజ్ఞాన మార్గాన్ని వదిలేద్దాం. జ్ఞాన మార్గం ఎక్కడ ఉంటుందో ఆ మార్గం అవుతాం. ఏ దేవుడిని తిట్టకూడదు, ఏ దేవుడిని మనం దూషించకూడదు. మనం నడవాల్సింది మాత్రం మన సక్కమైన మార్గంలో నడవాలి. ఎవరు మనకు శత్రువులు కాదు.
మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, మనల్ని ఎవరైతే దగ్గర తీస్తారో, మనం ఎవరితో అయితే ఉంటామో, మనల్ని ఎవరైతే దగ్గర తీసుకొని మన పక్కన పెట్టుకుంటారో వాళ్ళే మన మనుషులు. వాళ్ళతో మనం ప్రయాణిస్తాం, మంచి మార్గంలో నడుపుతాం, మన బిడ్డల్ని మంచి మార్గంలో నడిపిస్తాం, మనం మంచి మార్గంలో నడుస్తాం, మంచి ఆహారం తింటాం, చెడు మార్గాన్ని వదిలేదాం. ఇలాంటి మార్గాలు నడవడానికి, ఇలాంటి ఆశయాలు ఉండడానికి మీ అందరికీ అవసరం. మేము మీ ఊరికి వచ్చాం, ఊరికేనే రాలేదు. ఈ ఊరికి వస్తే మేమేం చేస్తాం, మొట్టమొదటిసారి పిల్లలకి స్కూల్ ఉంది, మేము ట్యూషన్ పెట్టిస్తాం. రెండు, ఈ పిల్లలకి అందరికీ, ఆడపిల్లకాయలకి అందరికీ ఏది నేర్చుకుంటారో మిషన్ కుట్టేది నేర్పిస్తాం, నేర్చుకున్న వాళ్ళకి మిషన్ ఇస్తాం. రెండోది సామాన్య గడ్డలు తయారు చేపిస్తాం, ఆ నేర్చుకున్న వాళ్ళకి పని ఇప్పిస్తాం. అలాగే వైన్ పొత్తులు తయారు చేపిస్తాం, అవి మార్కెటింగ్ చేసుకొని నేర్పిస్తాం. అర్థమైందా? ఇవన్నీ కూడా కేకులు తయారు చేసి నేర్పిస్తాం. ఫ్యాక్టరీలకు పనికి పోతారు, ఎక్కడికి పోయినా 2000 రోజుకి. అంటే మనం ఎక్కడున్నామంటే ఊరికినే చాప్ పిల్ల చిక్కద్దా, ఊరికినే ఏదన్నా చిక్కద్దా అని ఆస్తున్నాం కాదు. చంద్రమండలంలో ఒక మానవుడు వెళ్తున్నాడు, మనం కూడా ప్రయాణిద్దాం, మన జ్ఞానాన్ని పెంచుకుందాం. మన జ్ఞానం ఎక్కడైతుందో మనకు సంపద. మనం ధనవంతులమే. మనం పుట్టుకతో పేదలం అయినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి కానా రిజర్వేషన్ ఇచ్చినాడు, చాలా మంచి మార్గాన్ని నడిపించున్నాడు. మన అందరికి హక్కులు ఉన్నాయి. మీరందరూ చదివితే అందరికి ఉద్యోగాలు వస్తాయి, కానీ చదవాలి. నిన్న మన సీరయ్య వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పాప ఇంటర్మీడియట్ అంట, పెళ్ళి అయిపోయింది. బాధపడ్డా. ఏమయ్యా అంటే బిడ్డ తల్లి అంటుంది, అమ్మ అట్ట కాదమ్మా, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, కోర్సు చేస్తే సార్ నా నర్సింగ్ చేసినా 30,000 60,000 వస్తుంది. తర్వాత నువ్వు బాగుపడుతావు, నీకు మంచి తిండి తింటావు, మంచి బట్టలు కట్టుకుంటావు, నువ్వు బండి బైక్లో పోతుంటావు. అన్నీ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఇట్టే ఉండదు కాదు. అంటే నేను 6 నెలల తర్వాత నేను ట్రైనింగ్ పోతాను సార్. ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, ఆ అమ్మాయి కానీ 6 నెలల తర్వాత వస్తే మేము బిఎస్ నర్సింగ్ చేపిస్తాం. మీ అందరూ ముందు చెప్తున్నాం. ఎందుకంటే మనలో మార్పు రానిది, మనం మారము. ముందు మనం మారాలి, మనం జ్ఞానం వైపు ఉండాలి. ఇక్కడ అనాథాశ్రమం పెడుతున్నాం. అనాథాశ్రమం ఎందుకు పెడుతున్నాం అంటే అనాథులు ఉన్నారు కనుక. అనాథులకి పెట్టాల్సినంత అవసరం లేదు. ఏ తల్లిదండ్రుల్ని బిడ్డలు వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు సాగుతున్నారు, కానీ బిడ్డలు తల్లిదండ్రులు సాగలేకపోతున్నారు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. బిడ్డలు 10 మంది బిడ్డలైనా ఒక తల్లి తండ్రి ఇద్దరు ఒకరోజు పూండో పస్తుండు, రెండో రోజు పెట్టు ఎట్టా ఒకటి చదివిపిస్తారు. ఆ పెద్దయిన ఆ బిడ్డలు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే ఆ ముసలోళ్ళు చూసేవాళ్ళు ఒక్కరు లేరు. ఆ దారుణమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. అందుకు ఇక్కడ గౌతమ బుద్ధ అనాథాశ్రమం పెడుతున్నాం. ఈ అనాథాశ్రమం ఎవరైతే దిక్కులేని బిడ్డలు ఉన్నారో, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, తల్లి చనిపోయిన వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళకి మేము మా బిడ్డలుగా మేము సాకుతాం. ఈరోజు మేము అందరి ముందు ప్రమాణం చేస్తాం. మేము ఎవరైతే బిడ్డలు లేకుండా, తల్లిదండ్రులు లేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలకి మేము తండ్రి, మేమే చదివిస్తాం, మేమే సాకుతాం. అలాంటి ఆలోచనతో, అలాంటి మార్గంతో ఇక్కడికి వచ్చాం. కానీ మాకు శ్రీనివాసులు అతను చోటిచ్చిన పేరు రత్నాకరు, సర్పంచ్ గారు, వీళ్ళు ముగ్గురు నాకు ముందుకు రండి సార్ కొద్దిగా. వీళ్ళు ముగ్గురు నాకు నేను అనుకున్న ఆశయాలకి, ఆలోచనకు వీళ్ళు ముగ్గురు మనకి సహకరించారు. ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డానికి ఇంకా కొంత కరుణాకర్ చేతిలో కొద్ది పని ఉంది. ఆయన సహకరిస్తే మనకి ఆ పని కూడా అయిపోద్ది. అది కూడా నా కోసరం, నా బిడ్డల కోసరం అయితే కాదు. మనం అందరం ఏమంటున్నామంటే పేదరిక నిర్మూలన జరగాలంటే మాటలతో కాదు, మనం చేతలతో చూపించాలి. మనం అందరూ చెయ్యేస్తే ఈరోజు మీరందరూ ఎంతమంది ఉన్నారు, మీరందరూ వచ్చి అనాథాశ్రమానికి ఒక్క రాయి ఇస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ అనాథాశ్రమం లేచిపోతుంది. ఒక్కొక్క రాయ, ఒక సిమెంట్ ఇటుక రాయి వేస్తే, అట్లాగనే ఒక ఇటుక రాయి వేసి చేస్తే, ఇటుక రాయి కూడా లేదనుకో, ఒక గంట వచ్చి పని చేస్తే
ఆ ఆశ్రమం లేస్తుంది. ఆశ్రమం లేస్తే మనలాంటి బిడ్డలు, మనకన్నా తిండి ఉంది, తిండి లేని బిడ్డలకి, దిక్కు లేని బిడ్డలకి, అమాయకులకి, చెయ్యకాలు పడిపోయిన వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి అంత అన్నం పెడదామా? చెప్పండి, అందరూ చెప్పాలి. పెడదామా అంత అన్నం అందరికి? మనకి లేని వాళ్ళకి అంత అన్నం పెడదాం. అన్నం పెట్టడానికి మనం కూడా అందరితో కలిసి ఉన్నాం. నీ అన్నంలో 3 పూట్లు తింటున్నావు, లేకపోతే ఒకరికి ఇవ్వమని దేవుడు చెప్పాడు. తెలుసా మీకు? ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు బతుకుతాడు. అలాగా మనం జీవితంలో లేని వాళ్ళ కోసం మనకన్నా దేవుడు మన కళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని బాగుంచాడు. అవి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీద్దాం. వాళ్ళు మన మనుషులే కదా. దానికి మళ్ళీ కులాలు అంటం పెట్టండి. పేదరికం అంటే పేదరికమే. వాడు ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఇక్కడ గౌతమ్ బుద్ధ అనాథాశ్రమంలో కులాలు మతాలకి లేనిది అనాథాశ్రమం. అది ఏ కులం అనేది ఉండదు దానికి. మనిషి కులం, మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడు, మనిషి బాధల్లో ఉన్నాడు, వాళ్ళకి మేము హక్కును తీసుకొని వాళ్ళకి సేవ చేయడానికే ఇక్కడ ప్రారంభిస్తున్నాం. మన సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, ఈయన కూడా మనకు కొద్దిగా అండగా ఉన్నాడు. ఈయన కూడా మనసు మారి మంచి మార్గాన్ని నడిచి మనం అందరం కలిసి చేస్తాంటే ఈయన అనుకుంటే ఇక్కడ అయిపోద్ది పని. అర్థమైందా? ఈయన మనస్తత్వం నాకు కలవడంలోనే ప్రేమతత్వం అర్థమైంది. రిసీవ్డ్లోనే ఒక వ్యక్తిని, ఎవరైనా సరే ఫస్ట్ మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడే తనలో ఉన్న భావన అర్థం అవుతుంది. అంటే ఇతను ఇష్టపడుతున్నాడా లేదా, ఇతను దగ్గరకు వస్తున్నాడా లేదా, ఇతను ఇది తీసుకుంటాడా లేదా, ఇతను మన మాట ఇష్టపడతాడా లేదా. అలాగా మనం అందరం ప్రయాణిద్దాం. అబద్ధాలు లేకుండా, మోసం లేకుండా, దగా లేకుండా, మనకన్నా పేదలకి అంత అన్నం పెడదాం. మనం అలాంటి మార్గాన్ని మనం నడుద్దాం. మీరందరూ బాగా చదువుకుంటే, మీ ఎవరికైనా సరే పుస్తకాలు లేకపోయినా, మీకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా గౌతమ్ బుద్ధ అనాథాశ్రమంలో చెప్పి మీకు అన్నీ మేము కొనిస్తాం. ఓకేనా? ఎవరికైనా సరే పలకలు లేదైనా, పుస్తకాలు లేవైనా, మీరు ఎవరు వచ్చి మాకు చెప్తే మేము మీకు కొనిస్తాం. ఇది మేము ఈరోజు ఇక్కడ ఈ మెయిన్ సెంటర్లో బుద్ధుడి విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే, బుద్ధుడు ఎలాంటి శాంతి మార్గంలో నడుస్తున్నాడో, ఎవరితో గొడవ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అనిపించాడు. అలాంటి జీవితం మనం అందరం అనిపించాలి. అలాంటి మార్గంలో నడుద్దామని మనం అందరం ఒక దీక్ష పెట్టుకొని, బుద్ధుడు మార్గాన నేను చెప్తాను, మీరందరూ ఆ మాట అనాలి. నడుద్దాం బుద్ధుడు మార్గాన, నడుద్దాం రైట్ సైడ్ చూడండి. ఓకే 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 సార్. దారంతో త్రిశండ పంచలు తీసుకొని మనం బుద్ధవందనం చేసుకుందాము. నేను చెప్పుకున్నాను అందరూ కూడా. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, ఓకాస అహం వందే త్రిసరణేన సహ
పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కర్త శీలం దేతమే భంతే తృతీయంపి తదియంపి ఉకాస అహం భంతే శరణేన సహ పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కర్త శీలం దేతమే భంతే అనుకంపం ఉదాయ. మేడం ఇటు చూడండి మేడం. ఓకే మేడం ఇటు చూడండి. ఓకే చూడండి మేడం. మేడం ఇటు చూడండి. ఓకే ఫోటో రాబోతుంది తెలుసు కదా. అవును సార్, కరెక్టే మీరు చెప్పింది. ఓకే సార్ ఇవ్వండి. ఓకే డన్. ఓకే సార్. అనేబుల్ టు ప్లే అంటే డేటా ఎక్కువ ఉంది ఇంకా. సార్ చూడండి. మీరు పంపించండి చూడండి. ఓకే ఓకే సార్ వేయండి. ఓకే సార్ వేయండి. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. చెప్పండి సార్ జాగ్రత్త. దేవానాగా ఉన్నంతం అనుమోదిత్వా చిరం రక్తంతో మాపరం సాధు సాధు. ఇటు చూడండి సార్, ఒక్క నిమిషం ఇటు చూడండి. చూడండి. ఓకే ఓకే సార్ కొద్దిగా నవ్వండి సార్, సీరియస్గా ఉన్నారు అందరూ. మరి అంత కాదు. ఓకే ఓకే సార్. సార్ అట్లే ఉండండి. బుద్ధం శరణం బుద్ధం శరణం సంఘం శరణం ధమ్మం శరణం శరణం బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. మీరు రండి. ఉండు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.